ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకి వాళ్ళ చెక్కులను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. చెక్కుల పంపిణీతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ కానుంది. కారిడార్ 6లో ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణానికి ఇంతవరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. వాటిలో 40కి పైగా ఆస్తులు యాజమాన్యానికి సంబంధించిన ధృవీకరణ పూర్తి చేశారన్నారు. ఈ క్రమంలోనే తొలి దశలో 40కి పైగా ఆస్తుల యజమానులకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి 81,000 ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని చెప్పారు. దీంతో పాటు రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ చట్టం ప్రకారం పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇస్తామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.